హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. రీసెంట్ టైం ఫ్రేమ్లో మన స్టాక్ మార్కెట్ రోజు ఒక 0.5% పడినా లేదా 1% పడినా కూడా ఇమ్మీడియట్గా అందరూ పెట్టే హెడ్డింగ్ ఏంటి అంటే రెసెషన్. మరి ఇలాంటి రెసెషన్ వచ్చినప్పుడు యూజువల్గా హై వాలటైల్ స్టాక్స్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ప్రతి మంత్ కూడా ఎంతో కొంత మనీని ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటాం. మరి ఈ మంత్ మనం ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, లేదా రెసెషన్ వస్తున్నప్పుడు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రెసెషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండకుండా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అని మనం తెలుసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ యొక్క బీటా గురించి తెలుసుకోవాలి. సో బీటా అనేది మీకు ఐడియా ఉండుండకపోవచ్చు, అందుకనే బీటా గురించి మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం. సో బీటా యొక్క డెఫినేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒక స్టాక్ యొక్క మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవరాల్ మార్కెట్తో కంపేర్ చేస్తే మనకి వచ్చే వాల్యూని బీటా అంటామన్నమాట. సో దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నిఫ్టీ చార్ట్ ఉంది అనుకుందాం. సో నిఫ్టీ చార్ట్ ఫస్ట్ ఇలా కొంత టైం ఫ్రేమ్ వరకు పెరిగింది, తర్వాత ఇలా పడుతూ ఉంది. ఇలాంటప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ యొక్క చార్ట్ కనుక ఇలా మనకు కనపడితే, ఏబీసీ స్టాక్ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు పెద్దగా మూమెంట్ ఏమీ లేదు, జనరల్ సైడ్ వైజ్ మూమెంట్లో వెళ్తూ ఉంది. ఇక్కడ నిఫ్టీ పడుతున్నప్పుడు ఏబీసీ స్టాక్ పెరుగుతూ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి అంటే నిఫ్టీతో సంబంధం లేకుండా ఈ పర్టికులర్ స్టాక్ అనేది బిహేవ్ చేస్తుంది. సో ఏవైతే స్టాక్స్ నిఫ్టీతో సంబంధం లేకుండా దాని యొక్క బిహేవియర్ ఉంటుందో అలాంటి స్టాక్స్కి లో బీటా ఉంటుందన్నమాట. అదే ఒకవేళ నిఫ్టీ పెరుగుతున్నప్పుడు పెరుగుతూ నిఫ్టీ పడుతున్నప్పుడు పడుతుంది అంటే అలాంటప్పుడు అవి హై బీటా లేదా హై వాలటైల్ స్టాక్స్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక స్టాక్ని అబ్జర్వ్ చేస్తుంటే అది హై బీటా స్టాకా లేదా లో బీటా స్టాకా అనేది ఎలా చెప్తారు? దానికోసం మనం సింపుల్గా బీటా యొక్క వాల్యూని చూస్తే సరిపోతుంది. ఒకవేళ బీటా అనేది మనకి మోర్ దెన్ 1 ఉంది అంటే నిఫ్టీ మీద చాలా ఎక్కువ డిపెండ్ అవుతున్నట్టు. నిఫ్టీ పెరిగితే ఈ స్టాక్ పెరుగుతుంది, లేదా నిఫ్టీ పడితే ఈ స్టాక్ పడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఒకవేళ బీటా అనేది లెస్ దెన్ 1 ఉంది అనుకోండి, అలాంటప్పుడు నిఫ్టీతో సంబంధం లేకుండా ఈ స్టాక్ మూవ్ అవుతుంది అని అనుకోవచ్చు. అయితే చాలా మంచి స్టాక్స్ కొన్నిసార్లు అసలు నిఫ్టీతో సంబంధం లేకుండా వాటి యొక్క బీటా దాదాపుగా 0.2, 0.1 ఇలాంటి బీటాతో కూడా మూవ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు అసలు నిఫ్టీతో సంబంధమే లేకుండా ఈ స్టాక్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ వైజ్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకని రెసెషన్ వస్తున్నప్పుడు మోస్ట్లీ మన మార్కెట్ పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మార్కెట్తో సంబంధం లేకుండా ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల ఇది మాత్రం పెరిగే అవకాశాలు ఉన్న కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ రెసెషన్ వచ్చే ఇయర్ నుంచి మనం సేవ్ అవ్వగలుగుతాం కదా. అందుకని లో బీటా స్టాక్స్ని కొంటే మనం ఇప్పుడు సేఫ్గా ఉంటామా? దీనికి నా ఆన్సర్ ఏంటి అంటే నో. కేవలం లో బీటా స్టాక్స్ని చూడడమే మన యొక్క ఉద్దేశం కాదు. ఒకవేళ కేవలం లో బీటా ఉంది అని కనుక బై చేస్తే ఆ స్టాక్ మనకి రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. మరి రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, లేదా రైట్ వే ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీ యొక్క స్టాక్స్ హై గ్రోత్ స్టాక్స్గా ఉండాలి. అవి మనకి ఫ్యూచర్లో బాగా పెరుగుతాయి కంపెనీ వైజ్, బిజినెస్ వైజ్ అని చెప్పి మనకి అర్థం అవ్వాలి. అలాంటి కంపెనీస్లో మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఓవరాల్ మార్కెట్ లేదా బ్రాడర్ మార్కెట్ అనేది నెగిటివ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో హై గ్రోత్ స్టాక్స్లో స్పెషల్లీ లో బీటా స్టాక్స్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. సో దీనికోసం నేను కొన్ని సింపుల్ రూల్స్ చెప్పడంతో పాటు ఆ రూల్స్ని సాటిస్ఫై చేసే 10 స్టాక్స్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో హై గ్రోత్ స్టాక్స్ యొక్క సింపుల్ రూల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, కంపెనీ బ్రాండెడ్ కంపెనీగా మనకు కనపడుతూ ఉంటుంది. ఆల్రెడీ మార్కెట్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ నేమ్తో దాని యొక్క క్వాలిటేటివ్ ప్రొడక్ట్స్తో చాలా మంచి బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటుంది. అండ్ దాని యొక్క మేనేజ్మెంట్ మీద చాలా ఎక్కువ ట్రస్ట్ అనేది ఆల్రెడీ అందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి ఉంటూ ఉంటుంది. అండ్ బయట మార్కెట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మేనేజ్మెంట్ మీద మంచి ట్రస్ట్ ఉంటుంది. అలాంటప్పుడే ఆ కంపెనీస్ ఫ్యూచర్లో కూడా అలాంటి గ్రోత్ని రికార్డ్ చేయగలుగుతాయి. అండ్ ఆ కంపెనీ యొక్క ప్రీవియస్ హిస్టారికల్ రికార్డ్స్ అనేవి చాలా బాగుండాలి. అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా గతంలో ఎలాంటి రిటర్న్స్ అయితే తీసుకొచ్చాయో అదే విధంగా గ్రో అయ్యే విధంగా ఉండాలి. అయితే ఈ విషయాలన్నీ మనకు కనుక్కోవడం కష్టం, కానీ ఒక సింపుల్ విషయం ద్వారా మనం కొన్ని స్టాక్స్ని ఇప్పుడు మనం షార్ట్ లిస్ట్ చేయబోతున్నాం. సో ఆ మెయిన్ రూల్ ఏంటి అంటే, ప్రాఫిట్ గ్రోత్ అనేది సేల్స్ గ్రోత్ కంటే ఫాస్ట్గా ఉండాలి. యూజువల్గా కార్పొరేట్ బిజినెస్ లైఫ్ సైకిల్ ప్రకారం ఏవైతే కంపెనీస్ సేల్స్ కంటే కూడా ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయో అవి హై గ్రోత్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట. సో ఇలా ఈ 4 సింపుల్ రూల్స్ని
కంపెనీస్ని మనకి టిక్ మార్క్ చేసి ఎగ్జాక్ట్గా ఇవి మనకి బ్రాండెడ్ కంపెనీస్, ట్రస్ట్ వర్తి మేనేజ్మెంట్ ఉంది, పాస్ట్లో హిస్టారికల్ రికార్డ్ చాలా బాగుంది అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ ఫైనల్గా మనకి ఇది ఒక హై గ్రోత్ స్టాక్ అని సేల్స్ అండ్ ప్రాఫిట్ ప్రకారం మనం ఏవైతే షార్ట్ లిస్ట్ చేయగలుగుతామో వాటి నుంచి నేను సెలెక్ట్ చేసిన 10 స్టాక్స్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఈ స్టాక్స్ మనం 2022లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా బెటర్గా కనపడుతున్నాయి. సో వాటిలో మనం ఫస్ట్ కంపెనీని గనక అబ్జర్వ్ చేస్తే ఆప్కోటెక్స్ ఇండస్ట్రీస్. దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 576 రూపీస్ ఉంది. గత 10 సంవత్సరాల యొక్క యావరేజ్ సేల్స్ గ్రోత్ 14% రికార్డ్ అయితే ప్రాఫిట్ గ్రోత్ అదే టైంలో 25% రికార్డ్ అయింది. అంటే సేల్స్ కంటే ప్రాఫిట్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి కాబట్టి ఈ కంపెనీ ఒక హై గ్రోత్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో 40% CAGR ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ 40% గ్రో అవుతున్న ఈ కంపెనీ గతంలో ఏ విధంగా అయితే గ్రో అయిందో ఫ్యూచర్లో కూడా అదే విధంగా గ్రో అవ్వడానికి మంచి ఆపర్చునిటీస్తో కనపడుతూ ఉంది. సో నెక్స్ట్ మనం సెకండ్ స్టాక్ అబ్జర్వ్ చేస్తే క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్. దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 730 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంటే దాని పాస్ట్ 10 ఇయర్స్ యొక్క సేల్స్ గ్రోత్ అనేది 32% ఉంటే పాస్ట్ 10 ఇయర్స్ యొక్క యావరేజ్ ప్రాఫిట్ గ్రోత్ 49% దాకా ఉంది. సో క్లియర్గా సేల్స్ గ్రోత్ కంటే ప్రాఫిట్ గ్రోత్ ఎక్కువగా ఉంది కదా, అందుకనే ఇది ఒక హై గ్రోత్ కంపెనీ. దీని యొక్క పాస్ట్ 10 ఇయర్స్ CAGR మనం అబ్జర్వ్ చేస్తే 53% CAGR గత 10 సంవత్సరాలుగా రికార్డ్ చేసింది. ఇలాంటి గ్రోత్ మనకి నెక్స్ట్ 5 ఇయర్స్లో వచ్చినా కూడా స్టాక్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది కదా. నెక్స్ట్ థర్డ్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. లాజిస్టిక్స్లో మనం గవర్నమెంట్ రీసెంట్ ప్లాన్స్ మనం చూస్తున్నప్పుడు ఎక్కువ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయబోతున్నాము అని చెప్పి రీసెంట్ ప్లాన్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. సో 770 రూపీస్లో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంచి బై లెవెల్లో కనపడుతుంది. దీని యొక్క హిస్టారికల్ 10 ఇయర్స్ యావరేజ్ సేల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 5% ఉంటే అదే టైంలో దీని యొక్క ప్రాఫిట్ గ్రోత్ 18% ఉంది. అలాంటప్పుడు ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు గత 10 సంవత్సరాల CAGR 36%తో ఈ కంపెనీ గ్రో అయింది. నెక్స్ట్ ఫోర్త్ స్టాక్ మనం డిస్కస్ చేయబోయేది గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్. సో ఈ గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ యాజ్ ఆన్ డే 273 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. గత 10 సంవత్సరాల యావరేజ్ సేల్స్ గ్రోత్ వచ్చేసి 8% ఉంటే అదే టైం ఫ్రేమ్లో కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది 26% ఉంది. సో ఫ్యూచర్లో కూడా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏవైతే మనం ప్రమోట్ చేస్తూ ఉన్నామో దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్న ఎక్స్పెక్టేషన్స్తో ఈ కంపెనీలో కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే దీని యొక్క పాస్ట్ 10 ఇయర్స్ CAGR మనం అబ్జర్వ్ చేస్తే 38% ఈ కంపెనీ గ్రో అవుతూ ఉంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే రాజ్రతన్ గ్లోబల్ వైర్. ఈ కంపెనీ కూడా గత 10 సంవత్సరాల యొక్క సేల్స్ 14% గ్రో అయితే దాని యొక్క ప్రాఫిట్ గ్రోత్ అనేది 44% గ్రో అవుతుంది. అందుకనే ఇది క్లియర్గా ఒక హై గ్రోత్ కంపెనీగా మనకు కనపడుతుంది. దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 1260 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ స్టాక్ హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు పాస్ట్ 10 ఇయర్స్లో 63% CAGRతో ఈ రాజ్రతన్ గ్లోబల్ వైర్ కంపెనీ గ్రో అవుతూ ఉంది. నెక్స్ట్ సిక్స్త్ స్టాక్ సాఫ్ట్వేర్ సెక్టార్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ సొనాటా సాఫ్ట్వేర్. ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 520 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ గత 10 సంవత్సరాల సేల్స్ గ్రోత్ అనేది 13% ఉంటే అదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ 67% దాకా ఉంది. సో క్లియర్గా ఇది ఒక హై గ్రోత్ కంపెనీ కదా. అండ్ ఈ కంపెనీ గత 10 సంవత్సరాలుగా 40% CAGRతో గ్రో అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ దాదాపుగా 3% వరకు మనకి డివిడెండ్ కూడా ఇస్తూ ఉంది. అండ్ సెవెంత్ స్టాక్ వచ్చేసి ట్రైడెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 37.5 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే గత 10 సంవత్సరాలుగా ఈ కంపెనీ దాని యొక్క సేల్స్ 10% గ్రో చేసుకుంటూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ 35% వరకు ఉంది. అండ్ క్లియర్గా ఇది ఒక హై గ్రోత్ కంపెనీగా మనకు కనపడుతుంది. అండ్ ఇది కూడా చాలా మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీ. సో ఈ ట్రైడెంట్ గత 10 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేస్తే 46% CAGRతో ఈ స్టాక్ గ్రో అయింది. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ఎయిత్ స్టాక్ ఒక మిడ్ క్యాప్ స్టాక్ వినతి ఆర్గానిక్స్. ఈ వినతి ఆర్గానిక్స్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 2070 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క పాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ గ్రోత్ 14% ఉంటే దాని యొక్క ప్రాఫిట్ గ్రోత్ 20%తో ఒక క్లియర్ హై గ్రోత్ కంపెనీగా మనకు కనపడుతూ ఉంది. అందుకనే గత 10 సంవత్సరాల్లో ఈ స్టాక్ 44% CAGRతో గ్రో అవ్వగలిగింది. ఫ్యూచర్లో కూడా యాంటీ చైనా థీమ్ వల్ల వినతి ఆర్గానిక్స్కి చాలా పాజిటివ్ ఉండి హై గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ కంపెనీ క్లియర్గా ఒక గ్రోత్ పాత్లో కనపడుతూ ఉంది. నెక్స్ట్ నైన్త్ స్టాక్ సోలార్ ఇండస్ట్రీస్. రీసెంట్ టైం ఫ్రేమ్లో ఈ సోలార్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని రీచ్ అవుతూ 4060 దగ్గర దాని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్తో ట్రేడ్ అవుతూ ఉంది. ఈ కంపెనీ గత 10 సంవత్సరాల్లో 16%
16% సేల్స్ గ్రోత్ రికార్డ్ చేస్తే ప్రాఫిట్ గ్రోత్ కూడా 16% రికార్డ్ చేసింది. బట్ స్టిల్ ఈ కంపెనీకి ఫ్యూచర్ లో డిఫెన్స్ కాంట్రాక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా రావడానికి ఎక్స్పెక్టేషన్ ఉంది. అందుకనే ఈ కంపెనీని కూడా లిస్ట్ లో యాడ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ గత 10 సంవత్సరాల్లో 36% CAGR తో గ్రో అయింది. అండ్ ఫైనల్ గా ఆస్ట్రాల్ లిమిటెడ్ యొక్క మార్కెట్ ప్రైస్ 2200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే గత 10 సంవత్సరాల సేల్స్ గ్రోత్ ఈ కంపెనీకి 23% గ్రో అవుతూ ఉంటే అదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ రేట్ అనేది 29% వరకు ఉంది. అండ్ పైప్స్ లో వన్ ఆఫ్ ది లీడర్ కంపెనీగా మనం ఆస్ట్రాల్ లిమిటెడ్ ని చెప్పుకోవచ్చు మొత్తం ఇండియాలో. అండ్ అందుకనే ఈ కంపెనీ యొక్క పాస్ట్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే గత 10 సంవత్సరాల్లో 51% CAGR తో గ్రో అయింది. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ఈ 10 స్టాక్స్ వాటి యొక్క బీటా లెస్ దెన్ 0.5 ఉన్నాయి. అంటే మార్కెట్తో సంబంధం లేకుండా ఈ స్టాక్స్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఈ ఇయర్ 2022లో ఈ స్టాక్స్ ఈవెన్ దో ఫ్యూచర్లో మనకి రెసెషన్ రాబోతుంది అన్న న్యూస్ ఉన్నా కూడా ఒక మంచి హై గ్రోత్ ఫేజ్ని మనకి చూపిస్తూ పాస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటూ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ క్లియర్గా కనపడుతూ మనకి గ్రో అయ్యే విధంగా కనపడుతూ ఉన్నాయి. అయితే ఈ 10 స్టాక్స్ గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకోవాల్సి ఉంది. అందుకనే నేను కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ నా 10 వీడియోస్లో నేను ఒక్కొక్క స్టాక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ కంపెనీస్ గురించి మీకు తెలిసిన తర్వాత వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోగలుగుతారు. అండ్ ఇలాంటి రెసెషన్ టైంలో ఆబ్వియస్గా లో బీటా స్టాక్స్ అనేవి మార్కెట్తో సంబంధం లేకుండా దాని యొక్క ఇండివిజువల్ పర్ఫార్మెన్స్తో డిపెండ్ అయ్యి గ్రో అవ్వడానికి చాలా క్లియర్ ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఈ మోడల్ పోర్ట్ఫోలియోలో నాకు తెలిసిన 10 బెస్ట్ స్టాక్స్ని డిఫరెంట్ సెక్టార్స్లో సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇలాగే మీరు కూడా మీ ఓన్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం లో బీటా అన్నందుకు మనం ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు. అందులో మనకి హై గ్రోత్ కూడా కనిపించాలి. అలాంటప్పుడే మనం అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. కమింగ్ వీడియోస్లో ఈ వీడియోలో చెప్పిన 10 స్టాక్స్ యొక్క ఇండివిజువల్ గ్రోత్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అందుకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ తెలుగు స్టాక్ ఛానల్. Thank you everyone for watching this video.